ప్రోత్సహిస్తున్నావు. నువ్వు చేసుకో నాయనా, నువ్వు చేసుకోమ్మా, తప్పు ఎట్లాగైనా నువ్వు చేసుకో, మాకేమి బాధ లేదు, మా నాన్న మేము బాగున్నామా లేదా, మా కుటుంబం బాగుందా లేదా, మేం సంతోషంగా ఉన్నామా లేదా, మేం తిన్నామా లేదా అనుకునేటువంటి వారి విషయంలో ప్రభు తీర్పు తీరుస్తాడట. హల్లెలూయా. ఎందుకని దేవుడు అన్నాడు, నీవు ఒంటిగా వెలగడానికి కాదు నిన్ను దేవుడు వెలిగించింది, అనేకులను వెలిగించడానికి. అర్థం కాల? నీకు నువ్వు బాగున్నావు, నేను బాగా దేదీప్యమానం గెలుగుతున్నానులే అనుకుంటే కాదు, కొందరినైనా నువ్వు వెలిగించాలి. వెలిగించలేని పక్షములో, తప్పును తప్పుగా ఖండించలేని పక్షములో నిన్ను దేవుడు విమర్శలోనికి తీసుకొని వస్తాడట. హల్లెలూయా. ఎందుకని? ఇంకొక విషయంలో చూస్తే, సమూయేలుకు నాయకుడైనటువంటి ఏలి అనేటువంటి ఇంకొక దైవజనుడు ఉన్నాడు. సమూయేలుకు ముందు ఏలి అనే దైవజనుడు. ఏలి వేరు, ఏలియా వేరు. ఈ ఏలి దైవజనునికి కూడా 2 కుమారులు ఉన్నారు. వారి పేర్లు ఏంటి? ఒకటి పేరు ఓఫెను, రెండో వాని పేరు ఫినెహాస్. 2 పేర్లు, వాళ్ళిద్దరు కూడా 2 కుమారులు. ఇప్పుడు ఈ ఏలి కూడా ప్రియులారా వృద్ధుడైపోయిన తర్వాత సంఘ పరిచర్య, ఇదిగో ప్రియులారా, ఆ యొక్క కార్యక్రమములన్నీ ఎవరికి అప్పగించాడు అంటే తన బిడ్డలకు అప్పగించాడు. తన బిడ్డలకు అప్పగిస్తే తన బిడ్డలు ఏం చేస్తున్నారు? ఆ దేవుని యొక్క వాక్యములు మనం చూడగలిగితే, ప్రియులారా ఒకసారి చూడండి, 2వ అధ్యాయం, సమూయేలు 2వ అధ్యాయం 22 నుండి చదవండి. బహువృద్ధుడయ్యను, ఇశ్రాయేలు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారపు ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటను మాట చెవిన పడగా వారిని పిలిచిట్లనెను, ఈ జనులందరూ మీరు చేసిన చెడ్డ కార్యములు